నేను కొన్నాళ్ళ క్రితం ప్రతిధ్వని చేసేవాడిని, ఒక చర్చా వేదిక, చర్చా కార్యక్రమం టెలివిజన్. దానికి రవి గారు వస్తుండేవారు చాలా తరచుగా. కార్యక్రమం పేరు ప్రతిధ్వని. అది రోజు ఉండేది, డైలీ ప్రోగ్రామ్. ఒకరోజు రవి గారు దాన్ని ప్రతిదిన ధ్వని అన్నారు. అప్పటి నుంచి వారంటే నాకు చాలా అభిమానం. ఎస్ఐఆర్ గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, చాలా గంభీరమైనటువంటి విషయం ఇది. నేను 2-3 ప్రతిపాదనలు మీ ముందు ఉంచుతాను. ఎందుకు ఆ ప్రతిపాదనలు నేను అంటున్నానో మీకు కాస్త వివరంగా చెప్తాను. ఒకటి, ఎస్ఐఆర్ ఇట్ ఈస్ అన్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ఎక్స్క్లూషన్. 1. సెకండ్, ఇది కేవలం ఎన్నికలకి మాత్రమే ముడిపడి ఉన్నటువంటి విషయం కాదు. చాలామంది ఏదో ఓట్లు తొలగింపు, జాగ్రత్తగా చేసుకుంటే ఓట్లు మళ్ళీ మనం చేర్పించుకోవడం అనేటువంటి భావనలో ఉన్నారు. ఇది ఒక రాజకీయ పార్టీని గెలిపించడానికి, ఒక రాజకీయ పార్టీని ఓడించడానికి చేస్తున్నటువంటి ప్రక్రియగా మనకి పైనుంచి చూస్తే కనపడేటువంటిది. దానికన్నా కొంచెం లోతుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేది మరొక విషయం. తర్వాత ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం ఈ ఎస్ఐఆర్ ద్వారా ఈ మధ్యకాలంగా జరుగుతున్నటువంటి అనేక పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకుంటే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నామనంటే, ఈ సమావేశం అయిన తర్వాత మనలో కొంతమంది లోపలికి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది నేను బాధ్యత రహితంగా ఏదో అలార్మిస్ట్గా చెప్తున్నానని మాత్రం దయచేసి అనుకోకండి. ఇది చాలా ముఖ్యమైనటువంటి గంభీరమైనటువంటి విషయం. మనం ఈ స్థితిని ఇలాగే కొనసాగించేలాగా చూస్తూ ఊరుకుంటే, కొనసాగనిస్తే మళ్ళీ ఇలాంటి సమావేశాలు పెట్టుకోవడం అనేది సాధ్యం కాదు అని కూడా నేను మీకు మనవి చేయదలుచుకున్నాను. చాలామంది ఆశ్చర్యపోవచ్చు. ఆశ్చర్యపోవడానికి కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇందాక మేడం చెప్పారు మనకి, జస్టిస్ రజనీ గారు, మనం ఎక్కడికి పోతుంది డెమోక్రసీ అనుకుంటున్నాం కూడా. ఎక్కడో వెనిజులాలో పోతుంది, చిలీలో పోతుంది, ఆఫ్రికాలో పోతుంది, మరో చోట పోతుంది, మనకి పోదు అని అనుకుంటూ ఉంటాం. నేను చిన్నప్పుడు అనుకునేవాడిని, మా ఊళ్ళో మా వీధిలోనో పక్క వీధిలోనో ఎవరో ఒకరు పోయేవారమ్మా. వాళ్ళ నాన్న పోయాడు, వాళ్ళ నాన్న పోతాడు, మా నాన్న పోడు. ఆయన నా క్లాస్మేట్ వాళ్ళ మావయ్య పోయాడు, మా మావయ్య పోతాడు, మా మావయ్య పోడు, వాళ్ళ మావయ్య పోయాడు, వాళ్ళ అమ్మ పోయింది, మా అమ్మ పోదు. మిగతా వాళ్ళు జరుగుతుంది, మనకు జరగదు. లేదు, మనకు కూడా జరుగుతుంది అని మా నాన్న పోయినప్పుడు తెలిసింది నాకు. ఇవేవి చెప్పి రావండి. మనకి మహాభారతంలో ఒక చిన్న ఘట్టం ఉంది, యక్ష ప్రశ్నలు. మీరు వినే ఉంటారు, చాలా ప్రశ్నలు ఉంటాయి. మీకు కథ కూడా తెలుసు. ధర్మరాజుకి మంచినీళ్ళు కావాలని ఒక్కొక్కరు తమ్ముళ్ళు వెళ్తారు, ఎవడు తిరిగి రాడు, బలాఢ్యుడు. చివరికి ఎవరు రాకపోతే ఈయనే వెళ్తాడు. ఈయనే వెళ్తే కొలం దగ్గరికి, కొలను కట్టిన ఈ 4 అన్నదమ్ములు పడిపోయి ఉంటారు, మూర్చిపోయి. వీడు మూర్చిపోయారు, వీళ్ళని మూర్చిపోయేలా కొట్టినటువంటి ఎవడు, అంత బలవంతుడు ఎవడున్నాడు అని అటు ఇటు చూస్తుంటే ఒక యక్షుడు ప్రత్యక్షం అవుతాడు. ఆ యక్షుడు అంటారు, ఇది నా చెరువు, ఇది వీళ్ళు నాతో చెప్పకుండా నీళ్ళు తాగడానికి, నీళ్ళు తీసుకెళ్ళడానికి వచ్చారు. నేను ఛాలెంజ్ చేశాను, యుద్ధం చేశాను, వాళ్ళు ఓడించాను, కింద పడ్డారు. సరే, నువ్వు వచ్చావు, నువ్వేదో పెద్ద మనిషిగా కనపడుతున్నావు, నువ్వు నేను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్తే వీళ్ళని మళ్ళీ తీర్పునలా చేసి నీతో పంపిస్తాను, నీళ్ళు కూడా తీసుకెళ్ళచ్చు నువ్వు, లేదంటే నీ గది కూడా ఇంతే అంటాడు. సరే, అడగవయ్యా అంటాడు. మరి ధర్మరాజు చాలా జ్ఞానపురుషుడు కదా, అడిగిన వాటి అన్నిటికీ కూడా యక్షుడికి సంతృప్తికరంగా ఆయన సమాధానాలు చెప్తాడు. అందులో ఒక ప్రశ్న నా మనసులో నాటుకుపోయిందండి. ప్రపంచంలో అన్నిటికన్నా ఆశ్చర్యకరమైనటువంటిది ఏమిటి అని అడుగుతాడు. అడిగితే ధర్మరాజు దానికి సమాధానం చెప్తాడు. అహణి భూతాని గచ్చంతి యమాలయం శేషా స్థావరం ఇచ్చంతి కిమాశ్చర్యం అతః పరం. క్షణక్షణం మనుషులు చనిపోతే యమాలయానికి పోతూ ఉంటారు, కానీ ఉన్నవాళ్ళు మేము శాశ్వతం అనుకుంటూ ఉంటారు. ఇంతకన్నా ఆశ్చర్యకరమైనది నాకైతే ఏం కనపడలేదు అంటాడు. అంటే ఎక్కడో వెనిజులాలో పోతుంది, చిలీలో పోతుంది, నైజీరియాలో పోతుంది, మరో చోట పోతుంది, జర్మనీలో పోయింది, అక్కడ పోయింది, మనకైతే కాదు అనేటటువంటి ఒక మూఢనమ్మకం. దయచేసి దాన్ని మనం వదిలించుకోవాలి, ఇప్పటికైనా వదిలించుకోవాలి. ఎందుకంటే ఎస్ఐఆర్ వచ్చింది కాబట్టి. మొన్నటి వరకు ఏదో ధరలు పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరుగుతోంది, స్టాన్ స్వామి అరెస్ట్ చేశారు, ఇంకోళ్ళని అరెస్ట్ చేశారు, వాళ్ళు పెట్టారు, ఉమర్ ఖాలిద్ని పెట్టారు, మొన్న ఆయన వాంగ్చుక్ని పెట్టారు. ఇవన్నీ మనకు జరగదులేండి, ఇవన్నీ వాళ్ళకి జరుగుతుంటాయి కానీ ఇప్పుడు ఇది సార్వత్రికం అయిపోయింది విత్ ఎస్ఐఆర్. ఐ టెల్ యూ వై. ఎస్ఐఆర్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నావు? మనకి ఓటర్ లిస్ట్ క్లీన్గా ఉండాలి కదా.
ఓటర్ లిస్టులో అవకతవకలు ఉండకూడదు కదా, ఓటర్ లిస్టులో చొరబాటుదారులు ఉండకూడదు కదా, విదేశీయులు ఉండకూడదు కదా, ఓటర్ లిస్టులో చనిపోయిన వాళ్ళు ఉండకూడదు కదా, ఓటర్ లిస్టులో ఇక్కడ లేనటువంటి వాళ్ళు ఉండకూడదు కదా, ఇక్కడి నుంచి వేరే చోటకి వలస వెళ్ళిపోయిన వాళ్ళు మరో నియోజకవర్గంలోనూ మరో రాష్ట్రంలోనూ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు కదా, వీళ్ళు తీయాలి కదా, తీయాలి, ఖచ్చితంగా తీయాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా తీయాల్సిందే. ఎలక్షన్ కమిషన్ మనకి 4 కేటగిరీస్ చెప్పిందండి, మనం కూడా అందరికీ అంగీకరిస్తాం. అది ఇట్స్ కాల్డ్ SAD, SADD, షిఫ్టెడ్, absentee, నాట్ హియర్, ఇక్కడ షిఫ్ట్ అయ్యారు, absentee, డెడ్ అండ్ డూప్లికేట్. ఒకే పేరు మీద ఉన్నటువంటి 4, 5, 6, 7, 10, 15 అలాంటివి ఉండకూడదు. వివరంగా ఖచ్చితంగా ఈ SAD అనేటటువంటి దాన్ని ఏరి పారేయాల్సిందే, నో క్వశ్చన్. బట్ ఈస్ దట్ హ్యాపెనింగ్? అంటే మనకి ఏదన్నా ఒక దాన్ని తీసుకొచ్చేటప్పుడు మనం ఏదైతే ఒప్పుకుంటామో, మనకు ఆమోదయోగ్యంగా ఏముంటుందో అది చెప్పి మనల్ని ఒప్పించి ఇంకో రకమైనటువంటి కార్యక్రమం చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిజంగా నిజాయితీగా SADDని మాత్రమే ఓటర్ల జాబితాలోంచి తొలగించడానికి SIR చేపట్టామనంటే నాకు అభ్యంతరం లేదు, రవి గారికి అభ్యంతరం ఉండదు, రజనీ గారికి అభ్యంతరం ఉండదు, మా బాబు గారికి అభ్యంతరం ఉండదు, అంతే కదండి. కామేష్ గారికి ఏ అభ్యంతరం ఉంటుంది ఇలా తీసేస్తున్నానంటే? కానీ అలా చేస్తున్నారా అనేది మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. ఇందాక మేడం చెప్పారు, నేను చూస్తుంటే ఇంతమందిని తీసేసారు అని కనపడుతుంది కానీ ఇంతమందిని పెట్టారని అక్కడ కనపడలేదని. అక్కడక్కడ పెట్టారమ్మా, ఎవరు వాళ్ళు తెలియదు, తీసేసిన వాళ్ళు ఎవరో కూడా మనకు చెప్పట్లేదు. ఓకే, కొంచెం కాస్తంత వివరంగా మనం మాట్లాడుకోవాలి దీని గురించి. అసలు SIR అంటే ఏమిటి? SIRని ఇదివరకు ఎప్పుడైనా చేశారా? ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తోందంటే 2003లో చేసాము, ఇదే కొత్త కాదు అంటున్నారు. మీరు చదివే ఉంటారు వార్తాపత్రికల్లో. ఇక్కడ చాలామంది 2003లో ఓటర్లుగా ఉన్నారు, 2004లో ఓటర్లుగా ఉన్నారు, అంత ముందు కూడా ఓటర్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి రవి గారే ఉన్నారు. మీకు ఎవరికైనా ఇక్కడే కాదు, దేశంలో ఎక్కడైనా ఎవరికైనా 2003లో ఇన్ని దస్తావేజులు భుజాన్ని వేసుకెళ్ళి నేను ఇక్కడ ఓటరుగా ఉండడానికి అర్హుణ్ణే అని ఏ కార్యాలయానికైనా వెళ్ళి తహసీల్దార్ ఆఫీస్కో, కలెక్టర్ ఆఫీస్కో, సబ్ కలెక్టర్ ఆఫీస్కో, RI దగ్గరకో, మరో దగ్గరకో వెళ్ళి ఫారాలు ఇచ్చినట్టు మీ ఎవరికైనా గుర్తుందా? ఎప్పుడైనా ఇచ్చారా? ఇవ్వలేదు కదా. నేను ఓటర్నే 2003లో 2004లో నేను ఇచ్చినట్టు గుర్తులేదు, కానీ నా ఓటు ఎవరు తొలగించలేదు. సో విచ్ మీన్స్ దట్ ఒకవేళ ఎప్పుడైనా జరిగి ఉన్నా కూడా దానికి దీనికి సంబంధం లేదు. దిస్ ఈజ్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ ఎక్సర్సైజ్. వాట్ ఈస్ దిస్ ఎక్సర్సైజ్? మామూలుగా ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఎన్నికలు పెట్టడానికి ముందో మామూలుగా రొటీన్గా SSR అనే ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంది, సమ్మరీ రివిజన్. సమ్మరీ రివిజన్ జరుగుతుంది. జరిగింది కూడా, ఇక్కడ జరిగింది, ఆంధ్రప్రదేశ్ దేశం అంతా జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత, మనకి జూన్లో పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయమ్మా, అక్టోబర్ నుంచి 24 అక్టోబర్ నుంచి 25 జనవరి వరకు స్పెషల్ సమ్మరీ రివిజన్ SSR వాజ్ కంప్లీటెడ్. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో ఏం చెప్పారంటే SIR పెడుతున్నాం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తున్నాం అని అన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేస్తున్నాం అని అంటే నాలాంటి వాళ్ళు పని పట్టలేదు, తినగా ఉంటారు కదా, మాలాంటి వాడు ఒకడు అడిగారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎందుకు చేస్తున్నారు,
స్పెషల్ సమ్మరీ రివిజన్ అయిపోయింది కదా అని. దానికి ఎన్నికల సంఘం లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, ఎస్ఎస్ఆర్ అంత సంతృప్తికరంగా జరగలేదు, ఇంకా అనేక అవకతవకలు ఉన్నాయని మేము ఒక సంస్థతోటి చేయించినటువంటి అధ్యయనంలో తేలింది. వారు ఇంటెన్సివ్ రివిజన్ చేస్తే మంచిదని సిఫారసు చేస్తూ ఒక నివేదిక ఇచ్చారు. దాని ప్రకారం మేము ఎస్ఐఆర్ అమలు చేస్తున్నాము అన్నారు. వెంటనే మీరు అధ్యయనం చేయమని అడిగినటువంటి సంస్థ ఎవరు, వారిచ్చినటువంటి నివేదిక కాపీ ఏది, వారిచ్చినటువంటి సిఫార్సులు ఏమిటి అని ఇంకొక ఆర్టీఐ పడింది. దానికి ఇవాల్టి వరకు ఇప్పటి వరకు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాము, ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి సమాధానం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి లేదు. నాలాంటి వాళ్ళు దాన్ని ఆ సమాధానం లేకపోతే ఏమర్థం చేసుకుంటామంటే అసలు అలాంటి అధ్యయనమే జరగలేదు, అలాంటి నివేదిక ఏమీ లేదు, దాంట్లో ఏ సిఫార్సులు లేవు అని అర్థం చేసుకుంటే తప్ప ఇంతవరకైతే లేదు. ఇవాళకి సరిగ్గా వారం రోజుల క్రితం అంజలి భరద్వాజ్ గారని ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్, ఆవిడ ఒక ఆర్టీఐ వేశారు. ఆ ఆర్టీఐలో ఆవిడ ఏమడిగారంటే, ఎస్ఐఆర్ జరపాలి అనేటటువంటి నిర్ణయం ఎవరు తీసుకున్నారు, ఎలా తీసుకున్నారు అంటే మీకు ఆర్టీఐలో ఫైల్ నోటింగ్స్తో సహా ఇవ్వాలి. దానికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, ఎస్ఐఆర్ నిర్వహించాలి అనే నిర్ణయం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకోలేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ నాట్ డిసైడెడ్ టు కండక్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దిస్ వాజ్ ది రిటన్ reply to the RTI by the Principal Secretary of the Election Commission of India. Therefore, the question is, SIR చేయాలి అనేటటువంటి నిర్ణయం ఎవరు తీసుకున్నారు? ఎన్నికల సంఘం తీసుకోలేదట. ఎన్నికల సంఘం దగ్గర ఒక నివేదిక లేదు, చేసామని చెప్పారు. ఆ నివేదిక ఏది, దాని కాపీ ఏది, ఎవరు చేశారు, ఏ సంస్థ చేసింది, వారు ఇచ్చినటువంటి సిఫార్సులు ఏమిటంటే ఇంతవరకు సమాధానం లేదు. పైగా మేము నిర్ణయం తీసుకోలేదు అని చెప్పారు. దేర్ఫోర్ వెరీ లాజికలీ ప్రొఫెసర్ గారు, ద క్వశ్చన్ అరైజెస్, హూ టుక్ దిస్ డెసిషన్? దిస్ ఇస్ వన్. ఇది కొంచెం మీ మైండ్లో పార్క్ చేసి పెట్టండి పక్కన. దెన్ వాట్ హ్యాపెండ్ ఇన్ బిహార్? బిహార్లో బిహార్లో మొదలుపెట్టారు ఎన్నికలకు ముందు ఎస్ఐఆర్ మొదలుపెట్టారు. ఎస్ఐఆర్ మొదలుపెట్టి ప్రక్రియ జరుగుతోంది. ఎన్నికల సంఘం ఇదివరకు రవి గారు వెళ్ళినా, నేను వెళ్ళినా, ఎవరు వెళ్ళినా కూడా ఎవరో ఒకరు కలిసేవాళ్ళు. మేము ఇచ్చేటువంటి నివేదికలో, మేము ఇచ్చేటువంటి ఫిర్యాదులో, మేము ఇచ్చేటువంటి విజ్ఞాపన పత్రాలు తీసుకునేటువంటి వాళ్ళు సంతకం పెట్టి తీసుకున్నామని మాకు అక్నాలజ్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదండి, మానేశారు. ఎవ్వరూ మాట్లాడరు ఎలక్షన్ కమిషన్లో. ఎలక్షన్ కమిషన్లో మాట్లాడకపోగా ఆ గేట్లు కూడా తెరవరండి. నేను అంతకుముందు చాలాసార్లు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళాను నేను, ఇప్పుడు అన్న కుదరదు. ఎన్నికల సంఘం గేటు ముందు, నిర్వాచన సదనం గేటు ముందు జస్టిస్ గారు, ఆ గేట్ దగ్గర సెంట్రీస్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఒక కన్నం ఉంటుంది. ఆ కన్నంలో మనం ఇలాంటి కాగితం పట్టుకెళ్ళి ఇలా పెట్టామనుకోండి, లోపల మనం ఆ కాగితం లాక్కున్నాడు తెలిస్తే మనం చేయి వెనక్కి తీసుకుంటే ఆ విజ్ఞాపన పత్రం ఇచ్చినట్లు లెక్క అనమాట. నేను హాస్యానికి చెప్పట్లా, దిస్ ఈస్ ద ట్రూత్. వాళ్ళు రవి గారికి తెలుసు, సోర్సెస్ అంటారు. వాడు డైరెక్ట్గా చెప్పడానికి ఇష్టం లేకపోతే సోర్సెస్ ద్వారా లీక్ చేస్తుంటారు. పత్రికలో ఉన్నటువంటి సాధన తెలుసు. సోర్సెస్ ఏం చెప్తూ వచ్చాయంటే, ఎస్ఎస్ఆర్లో కొన్ని వేల మంది, వందల మంది, లక్షల మంది చొరబాటుదారులను పట్టుకున్నారు, తీసేస్తున్నారు వాళ్ళందరూ ఓట్లు అంటూ వార్తలు వచ్చాయి
సోర్సెస్ అండ్ ఎలక్షన్ కమిషన్ సెట్, సోర్సెస్ అండ్ ఎలక్షన్ కమిషన్ సెట్. ఎన్నికల సంఘం యొక్క భోగట్ట ఏమంటారంటే ఇప్పుడు భోగట్ట అంటున్నారా, మరి సరే భోగట్ట మాట అంటూ వచ్చేవాళ్ళు. 65 లక్షల మందిని తీసేసేవారంటే కొంతమంది కోర్టుకి వెళ్ళారు, అడిగారు ముందు ఎవరు వాళ్ళు, తీసేసిన వాళ్ళ పేర్లు ఏమిటని అడిగారు. చెప్పవాలి, కోర్టుకి వెళ్ళారు, కోర్టు అడిగింది ఎవరో చెప్పచ్చు కదా అని. చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మళ్ళీ అన్నారు, మళ్ళీ అన్నారు, మళ్ళీ అన్నారు, మళ్ళీ అడిగితే మళ్ళీ అన్నారు, మళ్ళీ అడిగితే మళ్ళీ అన్నారు, మళ్ళీ అడిగితే మళ్ళీ అన్నారు. 7 సార్లు 8 సార్లు మేము చెప్పం అంటే ఎందుకో మరి ఆ వేళ ఏ కళ ఉందో సుప్రీంకోర్టు ఏమైనా సరే పట్టుబట్టి చెప్పండి అన్నారు. చెప్పండి అంటే చివరికి చెప్పడానికి ఒప్పుకున్నారు. కానీ ఎవరు పడితే వాళ్ళు ఎవరు తీసేశారో తెలుసుకోవడానికి వీలు లేకుండా ఏ బూత్లో ఎవరు తొలగించారో ఆ బూత్లోనే అక్కడే ఆ బూత్ దగ్గరే ఒక లిస్ట్ పెట్టారు. అంటే పక్క బూత్ వాడికి ఆ పక్క బూత్లో ఎవరు తీసారో తెలియదు. అయినా కూడా పట్టువదలని విక్రమార్కుల్లాగా కొంతమంది ఈ అన్ని బూత్ల దగ్గర అన్ని సేకరించి ఒక కన్సాలిడేట్ చేసి లిస్టు 65 లక్షల పేర్లు తీసుకుని ఒక పట్టిక తయారు చేశారండి. పట్టిక తయారు చేసి అందులో చనిపోయిన వారు అన్న వారిలోంచి కొంతమంది తీసుకొచ్చి సుప్రీంకోర్టులో ఉంచోబెట్టి ఏమంటే మేము చనిపోయామని చెప్పి ఓట్లు తీస్తే మేము ఇక్కడే ఉన్నామన్నారు. సో డి అవుట్. చొరబాటుదారులు అని అంటే చొరబాటుదారులు బంగ్లాదేశ్ నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు అని అంటే ఆ 65 లక్షల పేర్లలోనూ ఎవరి పేరు ఎదురుగుండా కూడా వీరు విదేశీయులు అంచేత వీరు ఓటు తొలగించడమైంది అనే కారణం ఎక్కడా కూడా లేదు. సో దెర్ ఇస్ నో బడీ హూ ఇస్ ఎ ఫారినర్. దెన్ ఈ పత్రికల్లో వస్తున్నటువంటి లీక్స్ ఉన్నాయే, సోర్సెస్ లీక్స్, ఎంతమంది బంగ్లాదేశ్ ముస్లింలు అది ఇది అని అంటున్నారు కదా. సో దాని సంగతి చూద్దాం. కొంచెం కాస్తంత మీకు 2-3 అంకెలు చెప్తాను, ఏమనుకోకండి. మొత్తం బీహార్లో 3,75,000 మంది గురించి వీళ్ళు ఇక్కడ లేరు, అక్కడ లేరు, పోయారు, ఇంకోటి అబ్జెక్షన్స్ వచ్చాయండి. 3.75 lakhs వస్తాయి కదా మామూలుగా. అందులో 1,087 మంది వీరు విదేశీయులు అనేటటువంటి అభ్యర్థులు వచ్చింది. 3,75,000 మందిలో 1,087 మందికి వీళ్ళు విదేశీయులు అనేటువంటి అబ్జెక్షన్ వచ్చింది. ఇప్పుడు ఎవరో రాస్తాడు, దాన్ని కాస్త ప్రిలిమినరీగా పరిశీలించి స్వీకరించే ఉంటాయి కదా. అవుట్ ఆఫ్ 3.75 lakhs 1,087 were objections on the basis of foreigner. అందులో ఇది పరిశీలించదగింది అనేటటువంటివి చివరగా తేలినవి 390. 375, 1,087 accepted objections, పరిశీలించాలి. accepted అంటే నాట్ accepted fully, but yes it can be examined అనేవి 390. అందులో ఆ 390లో ముస్లిం పేరు 76. దెన్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా, ఆ వెరిఫికేషన్లో వీళ్ళు నిజంగా విదేశీయులు అని తేలినవి 5. 5లో 2 చనిపోయారు. చివరికి వీరు విదేశీయులు అని తేలి తీసినటువంటి వాళ్ళు 2. ఓకే, విదేశీయుల గురించి ఇంకొక 2 మాటలు కూడా చెప్పాలి మీకు.
ఈ మధ్యకాలంలో విదేశీయులు పంపించేస్తుంటారు కదండి, అంటే వచ్చి వీసా అయిపోయిన వాళ్ళు లేకపోతే పేపర్ సరిగా లేని వాళ్ళు పంపించేస్తుంటారు కదా. ఈ మధ్యకాలంలో హైయెస్ట్ డిపోర్టేషన్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, హైయెస్ట్ డిపోర్టేషన్స్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నైజీరియన్స్, నాట్ బంగ్లాదేశీస్. ఓకే, సరే ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి, ఏ స్టేట్లో ఎంత ఏ స్టేట్లో ఎంత అవన్నీ పక్కన పెడతాం. సో ఇది నథింగ్ టు డూ విత్ ఫారినర్స్. ఫారినర్సే అయితే గనక అయితే ఈ మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో విదేశీయుల గురించి బాగా రాద్ధాంతం జరిగినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంటే అది అస్సాం. అస్సాంలో రాద్ధాంతం జరిగింది, ఒప్పందం జరిగింది, ఎన్నికలు జరిగితే చిన్న చిన్న కుర్రాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు, మంత్రులు అయిపోయారు, పిల్లలు. అవునా, గుర్తుందా మీకు? అక్కడ మరి ఎందుకు ఎస్ఐఆర్ జరపడం లేదు? అసలు విదేశీయులు తీయాలంటే మొట్టమొదటిగా మీరు జరపాల్సినటువంటి ఎస్ఐఆర్ ఎక్కడ జరపాలి? అస్సాంలో జరపాలి. అస్సాంలో ఎస్ఐఆర్ లేదు, ఓన్లీ ఎస్ఆర్, స్పెషల్ రివిజన్. దట్స్ ఆల్. వై? మీ ఇంటెన్షన్ కనుక ఇది విదేశీయుల్ని తొలగించడం అయితే అస్సాంలో చేయాలి. ఇప్పుడు బీహార్లో చేసిన దాంట్లో విదేశీయులు తీశారంటే లేదు. విదేశీయులు ఈ ప్రభుత్వమే ఎక్కువగా బయటికి పంపించింది ఎవరంటే నైజీరియన్స్. మీరు గత 15-20 ఏళ్లగా విదేశీయులు డిపోర్ట్ చేసినటువంటి లిస్టు చూస్తే, ఆ నెంబర్ చూస్తే, వీళ్ళు వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో లిస్టు చూస్తే వీళ్ళు ఎంతమంది డిపోర్ట్ చేస్తారో మనకు తెలుస్తుంది. ఒకసారి మీరు చూడండి, అది ఆ గణాంకాలు చూడండి. విచ్ మీన్స్ విదేశీయులు పంపించడం ఎస్ఐఆర్ లక్ష్యం కాదు. చనిపోయిన వాళ్ళని తీయడం కూడా లక్ష్యం కాదు. ఎందుకనంటే మేము బతికే ఉన్నాం అని చెప్పి కోర్టుకు వచ్చారు, సుప్రీంకోర్టుకు వచ్చారు. సో కాదు. యాబ్సెంటీ అని అంటే ఈ నియోజకవర్గం ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంకెక్కడ ఉండాలి కదా. సో మొత్తం మీద మీకు ఫిగర్ తేడా రాకూడదు. ఈ నియోజకవర్గంలో 10 మంది వెళ్ళొచ్చు, ఇంకో నియోజకవర్గంలో 10 మంది పెరుగుతారు కదా. లేదు, వలస వెళితే తీయాల్సినటువంటి అవసరం లేదు, వెనక్కి వచ్చేస్తారు మళ్ళీ. ఇంకొకటి దాని మేడం చెప్పారు, మీకు ఒకవేళ ఎవరినైనా తీయాలంటే ఎన్నికల సంఘంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారం, మాన్యువల్ ప్రకారం వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. ఏమయ్యా తెలకపల్లి రవి, నువ్వు ఇక్కడ లేవట, నీ ఓటు తీస్తున్నా ఉన్నట్టు అంటే, లేకపోతే అక్కడికి సమాధానం లేదనుకోండి తీసేస్తాను. లేదు, నేను రవికి ఉండట్లేదు అని చెప్పాను అనుకోండి, ఫిర్యాదు చేశాను అనుకోండి, ఆయనకి నోటీస్ ఇవ్వాలి. ఏదీ లేదు, ఎవరికి నోటీస్ లేదు అని టెక్నికల్గా చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ఇన్ని దొంతల నోటీసులు ఉన్నాయండి. ఎక్కడున్నాయి? ఆ కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాయి. ఇచ్చినట్టు రాసినట్టు పెట్టుకోవడం అనమాట, ఎవరికి ఇవ్వలేదు. అవి కూడా బయటపడ్డాయి కదా. సో మీ ఇంటెన్షన్ చొరబాటుదారులు కాదు, చనిపోయిన వాళ్ళు కాదు, ఇక్కడ లేని వాళ్ళు కాదు, మరి ఎవరు? ఇంకొక బండ గుర్తుడు చెప్తాను మీకు. మనది యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్, అంటే 18 సంవత్సరాల వయసు పైబడి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన దేశంలో ఓటు వేయడానికి అర్హులు. కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, రంగుతో సంబంధం లేదు, భాషతో సంబంధం లేదు, ప్రాంతంతో సంబంధం లేదు, ఆదాయంతో సంబంధం లేదు, చదువుతో సంబంధం లేదు, దేనికి సంబంధం లేదు. 18 సంవత్సరాలు నిండితే మీకు ఓటు హక్కు ఉంది. అవునా? అంటే ఒక రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండినటువంటి వారి యొక్క సంఖ్య, జనాభా సంఖ్య ఎంత అనేది ఉజ్జాయింపుగా మనకు తెలుసు. అనేక సర్వేలు ఉన్నాయి. అంటే ఒక రాష్ట్రంలో 100 మంది వయోజనులు ఉంటే ఓటర్ లిస్టులో ఇంచుమించుగా 99 ఒక 100 101 ఉంటే, 101 ఎందుకొని తీసే అర్థం.
సో బండ గుర్తు ఉంది కదా మనకి, దీంతో సంబంధం లేకుండా వయోజనులు అందరూ ఓటు హక్కు కలిగి ఉండాలి. కాబట్టి బీహార్లో ఎంతమంది ఓటు వేయడానికి అర్హులో మనకు తెలుసు. అయితే ఏం జరిగింది బీహార్లో ఏం జరిగిందంటే, ఈ లెక్క ప్రకారం వయోజనులు బీహార్లో 8.22 crores, 8,22,00,000 వయోజనులు అండి. ఆ వేళకే అంతమందికి ఓట్లు లేకుండా కొంతమంది పట్టించుకోలేదో, వేయలేదో, చేరలేదో, చేర్పించలేదో, ఏంటో కారణం తెలియదు. కానీ ఒక 35 లక్షల మంది తక్కువ ఆవేళ. ఇది ఎస్ఐఆర్ ముందే 7.79 crores, 7,79,00,000 మంది మాత్రమే ఓటర్ లిస్టులో ఉన్నారు. ఎస్ఐఆర్ చేసిన తర్వాత వాళ్ళ సంఖ్య 7,42,00,000 తగ్గింది. అంటే 8,22,00,000 నుంచి 7,42,00,000 తగ్గిందని అంటే దగ్గరగా 80 లక్షల మంది ఓటు హక్కు మనం తొలగించాము. ఇది బీహార్లో జరిగినటువంటి ఎస్ఐఆర్. అంటే 80 లక్షల మంది ఓటు హక్కుని మనం హరించాం అన్నమాట. ఎస్ఐఆర్ హరించాం. ఇది ఒక్కసారి మీరు ఈ నిష్పత్తి చూసుకుంటే, మామూలుగా ఒక రాష్ట్రం జనాభాలో ఈ సముదాయం అంత శాతం ఉన్నారు, ఆ సముదాయం అంత శాతం ఉన్నారు, నాకు ఒక ఐడియా ఉంది. ముస్లింలు 17% ఉంటే ముస్లిం జనాభా ఓటు హక్కు తొలగించబడినటువంటి వారి శాతం 25. 25% Muslim population was deleted from the voters list. అది ఆ తర్వాత సప్లిమెంటరీగా మళ్ళీ కోర్టుకి వెళ్ళిన తర్వాత 67 అంటే కొంతమంది తీసి కొంతమంది పెట్టి అన్ని చేసుకుంటూ వచ్చారు కదా. అప్పుడు ఆ తర్వాత వెరసి చూసుకుంటే ముస్లిం జనాభాలో ఓటు హక్కు తొలగించబడినటువంటి వారి శాతం 33. 33% ఆఫ్ ముస్లిం ఓటర్స్ వర్ డిలీటెడ్ ఫ్రమ్ ది ఓటర్స్ లిస్ట్. విమెన్ ఇంచుమించుగా సగం ఉండాలి కదండి. కానీ ఎస్ఐఆర్ తర్వాత అన్యూజువల్గా ఫీమేల్ డిలీషన్స్ వర్ నియర్లీ 22%. సో ఇక మిగతా ఆదివాసీ అవి చాలా వివరాలు ఉన్నాయి, బట్ మీకు స్థూలంగా చెప్తున్నా. అంటే దిస్ ఈజ్ ఇందాక మేడం చెప్పినట్టు, దిస్ ఈజ్ ఎ టార్గెటెడ్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఎక్స్క్లూజన్. సో ఎస్ఐఆర్ ఈజ్ నథింగ్ బట్ an architecture of exclusion. తొలగింపు అంతే. అక్కడక్కడ కొంతమంది ఎవరో తెలియదు, వాళ్ళు ఎవరు, మరి వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వేసుకున్నారా లేకపోతే ఫిక్టిషియస్గా వేసుకున్నారా? దానికి మనకి బీహార్లో దొరికినటువంటి ప్రమాణాలు ఏమిటంటే, ఒకే ఇంటి నంబర్ మీద 509 ఓట్లు, 509. అనదర్ ఒకే ఇంటి నెంబర్ మీద 409 ఓట్లు. మరి ఆ 9తో ఏముందో నాకు తెలియదు, కానీ ఒక చోట 509, ఒక చోట 409. అసలు ఏమిటిది 509 మంది ఉండేటువంటి ఇల్లు ఎలా ఉంటుంది అని కొంతమంది పాత్రికేయులు వెళ్ళారు, ఆశ్చర్యపోయారు. ఇల్లు లేదు. అది ఇంత తర్వాత 509 మంది పట్టే ఇల్లు ఎలా ఉంటుంది చూద్దాం వెళ్తే అది ఇల్లే లేదండి అక్కడ. మీరు చూశారు,
చాలా వార్తల్లో చాలా పత్రికల్లో వచ్చాయి. చాలామంది తండ్రి పేరు కానీ భర్త పేరు కానీ ఏబిసిడిఎఫ్ ఉన్నాయి. ఎవరు వాళ్ళు మనకు తెలియదు. ఇక ఏబిసిడిఎఫ్ కొట్టి 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 అలసిపోయి ఆ కొట్టేవాళ్ళు తండ్రి పేరు కానీ భర్త పేరు కానీ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా రాశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తండ్రి కానీ భర్త కానీ ఏబిసిడిఎఫ్ అయిపోయింది. బ్రెజిల్లో ఉన్నటువంటి ఒక పాప్ స్టార్ మోడల్ ఆవిడ కూడా మనకి ఓటర్గా ఉన్నారు. 25 చోట్ల ఉన్నారు ఆవిడ. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా పెట్టారండి. పెట్టారు, అది వాళ్ళు ఎవరో మనకు తెలియదు కానీ పెట్టారు. సో ఇది దీనివల్ల ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేది పక్కన పెడదాం కాసేపు. ఒక కథనం అయితే బీహార్ ఎన్నికల్లో 75 స్థానాలు ఇటు నుంచి అటు మారాయని చెప్తున్నారు. నేను అందులోకి వెళ్ళదలుచుకోలేదు. అప్పుడు చాలామంది ఏంటి ఎస్ఐఆర్ గురించి ప్రచారం చేస్తూ ఉంటే, ప్రతిపక్షం ప్రచారం చేస్తూ ఉంటే ఓటు అధికార యాత్ర చేస్తే ఇన్ని లక్షల మంది వచ్చారు కదా, మరి ఇన్ని లక్షల మంది వస్తే ఓడిపోయారు ఏమిటి అన్న. అంటే నేను చెప్పాను, అసలు ఓట్లు తీసేసిన తర్వాత వీళ్ళు 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 మాకు వేస్తారు అని నమ్మకంతో మీ అందరి ఓట్లు పెట్టుకున్నా కూడా ఒక 25 సీట్లు వాడు గెలిచారంటే అది గొప్ప విషయం అని చెప్పాను. నా వాళ్లే అని పెట్టుకుంటే మరి తీసుకెళ్ళి రవి గారికి వేసారు వీళ్ళు అని. అసలు ప్రతిపక్షానికి 23 సీట్లు రావడమే గొప్ప, ఓడిపోకపోవడం పక్కన పెడదాం. దాట్ ఈజ్ ద సిచ్యువేషన్ దే. 75 సీట్లు ఇట్టించాడు మారయ్య అన్న. సరే, అయితే అది కూడా నాకు పెద్దగా కలవరపాటు కలిగించేటటువంటి విషయం కాదు. ఒకరు నెగ్గుతారు, ఒకళ్ళు ఓడతారు, అది పక్కన పెడతాం కాసేపు. పాయింట్ అది కాదు. పాయింట్ ఏంటంటే ఎందుకు జరుగుతోంది? కేవలం ఒక పార్టీ నెగ్గించడం జరుగుతుందా? ఇప్పుడు మనకు అలా అనిపించవచ్చు, ఇది ఒకరికి అనుకూలంగా ఉంది కాబట్టి ఒక పార్టీ నెగ్గించడం చేస్తాను అనుకోవచ్చు. కానీ దీనికన్నా చాలా లోతైనటువంటి 2 విషయాలు మీ ముందు ఉంచుతాను. ఒకటి, ఇప్పటివరకు మనకు తెలిసినటువంటి ప్రజాస్వామ్యం, ఇందా మేడం గారు చెప్పారు చూడండి, మనకి ప్రజాస్వామ్యం ఇక్కడే ఉంటుంది దగ్గర పోతుంది అనుకున్నామని. ఇప్పటివరకు మనకు తెలిసినటువంటి ప్రజాస్వామ్యం ఏమిటంటే ఓటర్లు ప్రభుత్వంలో ఎవరుండాలి అని నిర్ణయిస్తూ వచ్చాం మనం, అంతేనా? ఇప్పుడు ప్రభుత్వం ఓటర్లకు ఎవరుండాలి అని నిర్ణయిస్తోందండి. దిస్ ఈజ్ ఏ న్యూ ప్యాటర్న్ ఆఫ్ డెమోక్రసీ. ఆ స్టేజ్లో ఎంటర్ అయ్యాం మనం. ఒకటి. రెండోది, ఇంతకన్నా కూడా కలవరపాటు కలిగించే విషయం ఏమిటంటే మనం ఒక్కసారి చరిత్ర తీసుకుంటే నేషన్ స్టేట్స్ ఏర్పడినప్పుడు నేషన్ అంటే ఏమిటి, ఇందులో ఎవరు సభ్యులుగా ఉండాలి అనేది చాలా పెద్ద ప్రశ్న. అది 1648లో యూరోప్లో ట్రీటీ ఆఫ్ వెస్ట్ఫేలియా అయిన తర్వాత నేషన్ స్టేట్స్ ఏర్పడినప్పుడు పెద్ద ప్రశ్న ఏమిటంటే ప్రతి నేషన్ ముందు, ఆ తర్వాత అక్కడి నుంచి ఏ దేశానికి స్వాతంత్రం వచ్చినా, ఎవరికి ఇక్కడ నేషన్ స్టేట్ ఏర్పాటు చేసే ప్రయత్నం జరిగినా కూడా ద ఫస్ట్ ఎవర్ క్వశ్చన్ బిఫోర్ ది లీడర్షిప్ ఆఫ్ ద నేషన్ ఈజ్ హూ ఆర్ ద మెంబర్స్. ఇక్కడ ఎవరు ఉండాలి? మన మతం వారు ఉండాలా, మన భాష వారు ఉండాలా, మన సంస్కృతి వారు ఉండాలా, మన రంగు వారు ఉండాలా, మన జాతి వారు ఉండాలా, వీళ్ళే ఉండాలి, మన వాళ్లే ఉండాలి అనే ప్రాతిపదిక మీద జాతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి, నేషన్ స్టేట్స్ ఏర్పడ్డాయి ఎవ్రీవేర్. వీళ్ళే ఉండాలి, మిగతా వాళ్ళు ఉండకూడదు. ఏం చేయాలి? వాళ్ళని బయటికి గెంటేయడం సాధ్యం కాకపోతే చంపేశారు కూడా. అనేక వేల మంది, లక్షల మంది యూరోప్లో, అమెరికాలో, సౌత్ అమెరికాలో, ఉత్తర అమెరికాలో, యూరోప్లో, ఆఫ్రికాలో నేషన్
ఇందులో సభ్యత్వం ఉండకూడదు అనుకున్నటువంటి వాళ్ళు, మన వాళ్ళు కాదు అనుకున్న వాళ్ళని చంపేశారు, కుదరకపోతే తోసేశారు, కుదరకపోతే చంపేశారు. ఇట్ వాస్ ఎ జెనోసైడ్. బట్ ఇవాళ 2025-26లో భారతదేశంలో రెండూ కుదరవు. తోసేయడం కుదరదు, చంపేయడం కుదరదు. కష్టం. ఏం చేయాలంటే ఆధునిక యుగంలో ఒక మనిషి, ఒక వ్యక్తి, నువ్వు మా పొలిటికల్ సొసైటీలో, మా రాజకీయ సమూహంలో మీరు సభ్యుడిగా ఉండకూడదు అని నిర్ణయిస్తే, యూ డోంట్ హ్యావ్ టు కిల్ దెమ్, యూ డోంట్ హ్యావ్ టు పుష్ దెమ్ అవుట్, యూ సింప్లీ రిమూవ్ దేర్ ఓట్. So, it is not a murder of citizen, it is a murder of citizenship. పౌరుణ్ణి హత్య చేయడం కాదు, పౌరసత్వాన్ని హత్య చేయడం. పౌరసత్వాన్ని హత్య చేయడం అంటే ఓటింగ్ తీసేయడం. ఓటింగ్ తీసేస్తే మనం పౌరులం కానే కాదు. అవునా? ఏమండి, ఒక్క ప్రశ్న అడుగుతాను. మనందరం కలిసి ఒక వీధిలో ఉన్నామండి, మన ఎవరికి ఓటు హక్కు లేదు. మన వీధిలోకి ఎవరైనా రాజకీయ నాయకుడు దండం పెట్టుకుంటూ వస్తాడా? మనకి నాళా ఇస్తాడా? రోడ్డు వేస్తాడా? కరెంటు ఇస్తాడా? ఇల్లు శాంక్షన్ చేస్తాడా? చెప్పండి. సో యు ఆర్ కంప్లీట్లీ అవుట్ ఫ్రమ్ ది పార్టిసిపేషన్ ఆఫ్ ది పొలిటికల్ సొసైటీ. మీకు వాయిస్ లేదు, మీ మాట వినాల్సినటువంటి అవసరం లేదు, మీకు జవాబు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీకు ఏ సదుపాయం కల్పించాల్సినటువంటి అవసరం లేదు. మీరు మా రాజ్యంలో సభ్యులు కాదు. పడి ఉండండి, ఉంటారా ఉండండి, కానీ పండి, మీకు దేశం ఉంది అక్కడ. అది ఎస్ఐఆర్. ఎస్ఐఆర్ ఈజ్ నథింగ్ బట్ ఎ బ్లడ్లెస్ పొలిటికల్ జెనోసైడ్. దీన్ని ఎన్నికలతో మాత్రం ముడిపెట్టి కేవలం అంతటితోనే మాత్రం చూడకండి దయచేసి. ఇది రక్తపాతం లేనటువంటి రాజకీయ నరమేధం. నథింగ్ లెస్. Please don't see this as favoring one party or the other. No, it is favoring one ideology. అంటే ఇవాళ మీకు ఒక పార్టీకి అనుకూలంగా అనిపించవచ్చు, కానీ ఇట్ వోంట్ స్టాప్ దేర్. బికాస్ రేపు ఎస్ఐఆర్ జరిగిన తర్వాత, ఇది మొత్తం దేశమంతా జరిగిపోయిన తర్వాత, వీళ్ళు మన రాజకీయ సమూహంలో సభ్యులు కాదు, వీళ్ళకి ఓటు లేదు అనుకున్నప్పుడు కేవలం ఒక పార్టీ కాదు, ఏ పార్టీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. అవునా? వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మొత్తం దేశం యొక్క సామాజిక రాజకీయ స్వరూపాన్నే పూర్తిగా మార్చేసేటటువంటి ప్రక్రియ ఎస్ఐఆర్. ఆ తర్వాత ఇది పూర్తిగా జరిగిపోయిన తర్వాత అది కమ్యూనిస్ట్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, స్వతంత్రం కావచ్చు, మరొకటి కావచ్చు, ఏ పార్టీ అయినా వీళ్ళ ఓట్ల కోసమే కృషి చేయాలి తప్ప వాళ్ళ ఓట్ల గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంతేనా? విచ్ మీన్స్ అప్పుడు ఎన్నికల్లో అవకతవకలు ఉండకుండా చూసుకోవచ్చు, ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూసుకోవచ్చు, సంస్కరణలు తీసుకురావచ్చు, 5 గంటలకే ప్రచారం కట్టేయాలంటే కట్టేయచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ మీ రాజకీయ సమూహంలో, మీ రాజకీయ సంఘంలో వాళ్ళు సభ్యులు కానప్పుడు అది ఎంత మిరిమిట్ట కొలిపేటటువంటి డెమోక్రసీ అయినా కూడా డెమోక్రసీ కానేరదు. ఇప్పుడు ఇజ్రాయెల్లో జ్యూస్ తప్ప మిగతా వాళ్ళకి ఓటు లేదు. ఏ పార్టీ అయినా కూడా వాళ్ళ గురించే మాట్లాడాలి, మిగతా వాళ్ళ గురించి మాట్లాడడం కుదరదు, నెక్కరు. అది పర్ఫెక్ట్ డెమోక్రసీ కావచ్చు, ఖర్చులు తక్కువ ఉండొచ్చు, కాలినడకనే ప్రచారం చేయొచ్చు, ఎలక్ట్రల్ బాండ్స్ లేకపోవచ్చు, అర్ధరాత్రి 10 గంటలు దాటిన తర్వాత 9 గంటలు దాటిన తర్వాత మైకులు పెట్టకపోవచ్చు, అన్నీ చక్కగా అన్నీ సరిగ్గా జరగచ్చు. కానీ ఈజ్ దాట్ ఎ డెమోక్రసీ? ఇట్ ఈస్ నాట్. సౌత్ ఆఫ్రికా
కేవలం తెల్లవాళ్ళకి మాత్రమే ఓటు ఉంటే అది ఎంత పర్ఫెక్ట్గా కండక్ట్ చేసినా కూడా ఓటింగ్ కండక్ట్ చేయొచ్చు, కౌంటింగ్ కండక్ట్ చేయొచ్చు, ఇక్కడలాగా అవకతవక లేకపోవచ్చు, కానీ అది డెమోక్రసీ అనిపించుకుంటుందా? కా. సో అలాంటి నమూనా, సౌత్ ఆఫ్రికా నమూనా, ఇజ్రాయెల్ నమూనా తీసుకొచ్చి మన దేశంలో ప్రవేశపెట్టేటటువంటి ప్రక్రియే స్పెషల్ ఇంటెన్సివ్ డివిజన్, నథింగ్ లెస్ దాన్ ఏ పొలిటికల్ బ్లడ్లెస్ జెనోసైడ్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. దీన్ని మనం అంతకన్నా తక్కువగా మాత్రం దయచేసి అంచనా వేయొద్దు. ఇక ఇప్పుడు ఏం జరగబోతోందంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎస్ఐఆర్లో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్లో 2,93,00,000 మంది తీసేయబడ్డానికి సిద్ధంగా ఉన్నారు. 2.93 crores, which is close to 3 crores. తమిళనాడులో 93 లక్షల మంది తొలగించబడడానికి సిద్ధంగా ఉన్నారు. గుజరాత్లో 72 లక్షల మంది తొలగించబడడానికి సిద్ధంగా ఉన్నారు. వెస్ట్ బెంగాల్లో 58 లక్షల మంది తొలగించబడడానికి సిద్ధంగా ఉన్నారు. రాజస్థాన్లో 43 లక్షల మంది తొలగించబడడానికి సిద్ధంగా ఉన్నారు. మధ్యప్రదేశ్లో 30 లక్షల మంది తొలగించబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఛత్తీస్గఢ్లో 28 లక్షల మంది తొలగించబడడానికి సిద్ధంగా ఉన్నారు. కేరళలో 21 లక్షల మంది తొలగించబడడానికి సిద్ధంగా ఉన్నారు. నౌ యూ కెన్ ఇమాజిన్. ఈ దేశం, ఈ 12 రాష్ట్రాల ఇవి గనక తొలగించబడితే ఈ దేశం ఏమవుతుంది? ఆ తర్వాత జరిగేటువంటి దాంట్లో మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా వీళ్ళు అనుకున్నట్టుగా తొలగించేస్తే ఏమవుతుంది ఈ దేశంలో? ఇది నరమేధమా కాదా? ఇది పొలిటికల్ జెనోసైడా కాదా? రక్తం కనిపించకపోవచ్చు. దిస్ ఈజ్ వేర్ వి ఆర్. ఓకే, ఏం చేయాలి? ఏం చేయాలంటే ఏం చేయట్లేదు. ఎందుకు ఏం చేయట్లేదంటే, ఏమండి, చెడు ఎన్నాళ్ళు ఉండదండి, దాంట్లో అదే పోతుంది. ఎన్నాళ్ళు ఉంటుంది? విరుగుడు కొరకే ఎన్నాళ్ళు ఉంటుంది అంతాను అని కొంతమంది చెప్తారండి నాకు. ఆయన అలా జరగదు. ఒకవేళ అదే కనుక అయితే మనకి భగవద్గీతలో మంచి శ్లోకం ఉంది కదా, రవి గారికి తెలుస్తుంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి సంభవామి యుగే యుగే, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను ఒకటే ప్రశ్న అడుగుతాను వాడిని, ఏమయ్యా, ఒకసారి ఆ దేవుడు పరమాత్ముడు అనేటువంటి వాడు ఒకసారి చెడుని నిర్మూలించేస్తే మళ్ళీ 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 యుగే యుగే ఎందుకు? వై అగైన్ అండ్ అగైన్? ఒకసారి అయిపోవాలి కదా. సో అవ్వదు. ఓకే. రెండోది, కొంతమంది మిత్రులు చెప్తారు నాకు, బీహార్లోనండి అంతమంది యాదవులు పెట్టకూడదండి ఇండియా అలయన్స్. అసలు సీఎం క్యాండిడేట్ కొంచెం ముందే చెప్పాలి కదా, చివరి వరకు చెప్పాలి, నాంచారండి. అసలు నితీష్ కుమార్ ఎందుకు వదులుకోవాలండి వీళ్ళు? ఏమైనా ఈ క్యాండిడేట్ సెలక్షన్ దగ్గర కొంచెం దెబ్బతిన్నారండి, సగ చేయలేదండి, కొట్టుకున్నారండి. ఆ టికెట్ రానులంతా వీళ్ళ వ్యతిరేకంగా ప్రచారం చేశారండి. అది కట్టడి చేసుకోవాలి కదండి అని విశ్లేషణ చెప్తుంటారండి. ఎలా విశ్లేషణ చెప్తారంటే, రవి గారు, మనం క్రికెట్ మ్యాచ్ చూస్తుంటాం, బ్యాటింగ్ ఆర్డర్ సరిగా లేదండి, ఇది ఫాస్ట్ బౌలింగ్ పిచ్లో తీసుకొచ్చి బౌలర్లు పెట్టేయండి, స్పిన్నర్లు పెట్టేయంటండి అంటే అది మనకు సంబంధం లేనిది. అది వాళ్ళు ఏదో ఆడుతున్నారు, మనం ఏదో పాప్కార్న్ తిట్టి చూస్తున్నాం. అది కాదు, ఇది మనకు సంబంధించినటువంటిది. ఇందాక మేడం చెప్పారే, మన చదువుకి, మన తిండికి, మన పుస్తకానికి, మన సంస్కృతికి, అన్నిటికీ సంబంధించినటువంటి. రాజకీయం అంటే, ఎన్నికలంటే అది. దాన్ని వదిలేసి అది అలా చేస్తుంటే బాగుంటుంది. నువ్వే చేస్తున్నావు.
నువ్వేం చేస్తున్నావు? యు ఆర్ నాట్ ఎనీ మోర్ ఎ స్పెక్టేటర్, యు ఆర్ ఎ ప్లేయర్. నువ్వు ఇందులో నాకు భాగస్వామి ఉంది, ఇలా జరగడానికి వీల్లేదు, నేను దీన్ని అడ్డుకుంటాను అనకుండా కూర్చుని విశ్లేషిస్తే జరిగే పని కాదు. ఏం చేస్తున్నాము? విమర్శించాలి, మాట్లాడాలి, రాయాలి. రాయగలిగే వాళ్ళు రాయాలి, మాట్లాడగలిగే వాళ్ళు మాట్లాడాలి, విమర్శించగలిగే వాళ్ళు విమర్శించాలి, జన సమీకరణ చేసేయగలిగినటువంటి వాళ్ళు జన సమీకరణ చేయాలి, రోడ్ల మీదకి తీసుకురాగలిగినటువంటి రోడ్ల మీదకి తీసుకురావాలి, ఆపాలి, ఆపగలిగే శక్తి ఉంటే ఆపాలి, ఆపగలిగే శక్తి లేకపోతే ఆపగలిగే శక్తిని సమీకరించుకోవాలి. ఇది తప్ప వేరే మార్గం లేదు. నాకు మీరు ఏమన్నంటే నిర్మోహమాటంగా మాట్లాడేటువంటి అలవాటు ఉంది, ఏమనుకోకండి. ఒక మాట చెప్తాను. రాజకీయ పార్టీలు వాటంతట అవే ఏదో చేస్తాయి అని మనం నోరెళ్ళబెట్టి చూస్తే జరిగేటటువంటి పని కాదు ఇది. రాజకీయ పార్టీలకి ఈ పని అవుట్సోర్స్ చేయకండి దయచేసి. డోంట్ అవుట్సోర్స్ ది టాస్క్ ఆఫ్ డిఫెండింగ్ డెమోక్రసీ టు పొలిటికల్ పార్టీస్. నో అవుట్సోర్సింగ్, మనమే చేసుకోవాలి. ఎందుకు అవుట్సోర్స్ చేయకూడదు అంటున్నాను నేను? కొన్ని రెస్పెక్టబుల్ ఎక్సెప్షన్స్ పక్కన పెట్టి కొన్ని tell me one political party in this country which is a democratic political party. Essentially undemocratic political parties డెమోక్రసీ రక్షించడానికి గజ్జె కడతాయని, నడుము బిగిస్తాయని, రోడ్ల మీద దిగుతాయని, యుద్ధాలు చేస్తాయని ఎందుకు అనుకోవాలండి? ఇఫ్ యూ కేర్ ఫర్ డెమోక్రసీ యూ కమ్ అవుట్. ఇఫ్ ఐ కేర్ ఫర్ డెమోక్రసీ ఐ షుడ్ కమ్ అవుట్. మనం వస్తే మన వెనకాలలాగా తోకల్లాగా బయలుదేరుతాయి. ఎందుకంటే మనం ఇది ఆగేది కాదు, వీళ్ళు చేసేస్తున్నారు, మనం కూడా అక్కడ నిలబడాలి, మనం కూడా ఫోటోలో పడాలి, మన పేరు కూడా పేపర్లో రావాలి అని అప్పుడు తయారవుతారు తప్ప మీరు వాళ్ళు చేస్తారేమో అంటే మాత్రం జరిగేటటువంటి పని కాదు అని మీకు చేతులు జోడించి నమస్కరించి చెప్తామని ఇక్కడికి వచ్చాను. ప్లీజ్ డూ ఇట్. అండ్ ఇంకొక మాట కూడా చెప్పాలి. మొన్న మధ్య ఎవరితో ఇలా అంటే ఎస్ఐఆర్ గురించి ఏకి పరిచయం అన్నాడు. ఎక్కడండి అన్న? ఏంటి నన్ను ఫేస్బుక్లో ఫాలో అవ్వట్లేదు నువ్వు అన్నాడు. ఫేస్బుక్లో ఏకి పరిచాడు. ఫేస్బుక్లో ఏకి పరిస్థితి సరిపోదు. ఫేస్బుక్లోను ట్విట్టర్లోను మరో చోట ఏకి పరిస్థితి సరిపోదు. మనం సమీకరించి ఇది మేము ఒప్పుకోవడం లేదు, ఇది మాకు కుదరదు అనేటటువంటి విషయం చెప్పాలి. భారతదేశ రాజకీయ సామాజిక స్వరూపాన్ని మార్చేటటువంటి పని ఒడిగడితే మేము ఊరుకోము అనేటటువంటి ఒక బలమైన సందేశాన్ని మనం పంపించాలి. ఏమిటి ఆ బలమైన సందేశం? ఏంటి ఆ బలం? దీని ప్రత్యేకత ఒక్క నిమిషం మీరు ఆలోచించాలి. ఇందాక మనం ప్లెడ్జ్ చదువుకున్నాం, ప్రియాంబుల్ చదువుకున్నాం. ప్రియాంబుల్లో డెమోక్రసీ ఉంది, సోషలిజం ఉంది, సెక్యులరిజం ఉంది, జస్టిస్ ఉంది, లిబర్టీ ఉంది, ఈక్వాలిటీ ఉంది, ఫ్రెటర్నిటీ ఉంది. మనం సుమారు ఒక నెల అటు ఇటుగా 3 సంవత్సరాలు కసరత్తు చేసి ఈ రాజ్యాంగాన్ని రాసుకున్నాం. 3 సంవత్సరాలు కసరత్తు చేయాల్సిన అవసరమే ఉంది, చేశాం. మిగతా దేశాలు కూడా రాజ్యాంగాలు రాసుకున్నారు. మిగతా దేశాలు రాజ్యాంగం రాసుకుని వాళ్ళు ఒక్కరోజు దాని మీద కృషి చేసినా, సంవత్సరం చేసినా, 2 ఏళ్ళు చేసినా, 3 ఏళ్ళు చేసినా సింహభాగం అందులో ఏం మాట్లాడుకున్నారంటే అసలు ఈ దేశంలో ఈ రాజకీయ సమూహంలో ఎవరు సభ్యులుగా ఉండాలి, ఎవరు ఉండకూడదు, రంగు పట్టు ఉండాలా, భాష పట్టు ఉండాలా, మతం పట్టు ఉండాలా, సంస్కృతి పట్టు ఉండాలా, దేని బట్టి ఉండాలి
అసలు భారతదేశం మన రాజ్యాంగ నిర్మాతలు ఒక్క క్షణం అంటే ఒక్క క్షణం కూడా ఎవరు ఉండాలి ఈ దేశంలో అనే దాని మీద మాట్లాడలేదండి. మనం ఏం మాట్లాడుకున్నామంటే ఈ దేశంలో మనం డెమోక్రసీ ఎలా నిలబెట్టాలి, సెక్యులరిజం ఎలా కాపాడాలి, ఈక్వాలిటీ ఎలా తీసుకురావాలి, ఫ్రెటర్నిటీ ఎలా తీసుకురావాలి, జస్టిస్ ఎలా తీసుకురావాలి, లిబర్టీ ఎలా తీసుకురావాలి, దీని మీద కుస్తీలు పెట్టాం మనం. మనకి వారికి ఉన్నటువంటి తేడా అది. ఆ తేడాని సజీవంగా ఉంచేటటువంటి ఒక దీక్షని మనం తీసుకుని ఈ ఎస్ఐఆర్ మాకు కాదు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నమస్కారం.